దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బాహ్యంగా కాదు కానీ దేవుడు చూసుకోమన్నదే అంతరార్థంగా మన ప్రవర్తన ఎలాగుంది, మనం ఏ విధంగా ఉన్నాం. చూడండి, ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉండాలంటే ఇష్టానుసారంగా ఉండకూడదు అంటండి. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు ఈ చీర బాగుంది, ఎక్కడ కొన్నాం, లేకపోతే అని బాతకాయలు ముసలం ముచ్చట్లు, యవనస్తులు మరి రకరకాలుగా షాటింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు, సెల్ ఫోన్లు. దయచేసి ఒక ఆయన చెప్పాడు, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీ చెప్పులు బయటే పెడతామే కాదు కానీ నీ యొక్క సెల్ ఫోన్ కూడా ఏం చేయాలంటే స్విచ్ ఆఫ్ చేయమన్నాడు. చూడండి, ఇప్పుడు ఇలాగ ఆన్ చేయడం వల్ల ఇంపార్టెంట్ కాల్స్. దయచేసి మనం దేవుని మందిరం మనం ఆ కాసేపు కూడా ప్రభులో లీనమైపోవాలండి. అందుకే నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. రెండవ, నువ్వు దేవుని సంధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని ఏం చేయొద్దు, త్వరపడనీయక నీ నోటిని కాసుకొమ్ము. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడో, నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలో కొద్దిగా ఉండాలి. ఇష్టానుసారంగా మనం ఏం చేయకూడదు అంటండి, మాట్లాడకూడదు అంటండి. అందరు గట్టిగా వాళ్ళు చెప్తారు. ఒకసారి వెనకాల ఈ సైడ్ కూడా కొన్ని కుర్చీలు వేసాడు తమ్ముడు, ఈ సైడ్ కూడా కుర్చీలు వేసాడు. చాలా మంది అక్కడ నిలబడ్డారు కదా. బయట చల్లపోలకు చూసుకునే వాళ్ళు జాగ్రత్తగా సైలెంట్గా వాక్యం వినండి అయ్యా. దేవుని స్తోత్రం. అందుకే దేవుని మందిరానికి మనం పోయినప్పుడు ఏం చేయాలంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, అనాలోచనగా మనం ఏం చేయకూడదు అంటండి, మాట్లాడకూడదు. ఇక్కడ భయంతో ఉండాలి. ఇక్కడ ఎవరున్నారు నేను నమ్మాలి మనం చెప్పండి. పాస్టర్ గారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారని కాదు కానీ దేవుడు ఉన్నాడని నమ్మాలి. మనం దేవుడు ఉన్నారో దేవుని సన్నిధి అని నమ్మాలి. అందుకే ఈ బలిపీఠాన్ని దీన్ని కృపాపీఠం అన్నారు. ఇప్పుడు ఈ పుల్పిట్, ఈ పోడియము ఓన్లీ దైవజనులే ఉండాలని చెప్పాం. ఒక క్రమం, ఇక్కడ పెద్దలు ఉండాలని చెప్పాం. ఇక్కడ ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఈ పగంతా స్త్రీలు, లైనంతా ఏమో పురుషులు, మరి స్త్రీలు ఎక్కువ ఉన్నారు ఈ లైన్ కూడా అవకాశం బట్టి కూర్చున్నామని చెప్పాం. ఎందుకంటే ఒక క్రమం. వచ్చిన మనం కూడా స్త్రీలు తల మీద ఏమేసుకోవాలి, ముసుగు వేసుకోవాలి. పురుషులు కూడా చాలా భయంగా అందరం కూడా పరిశుద్ధంగా దేవుని సందులో జాగ్రత్తగా దేవుని సందులో ఉండాలంటారు. మనం ఎవరిని చూడాలంటే నిలబడ్డ మమ్మల్ని కాదు కానీ మనం దేవుణ్ణి చూడాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములో ఏముందంటే దేవుని కృప ఉందండి. ఇక్కడ ఏముందండి, దేవుని కృప ఉందండి. ఆ కృపని మనం ఏం చేయాలంటే మందిరానికి వచ్చిన మనము ఆ కృపని ఏం చేయాలంటే ధ్యానించాలి. ధ్యానం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇదివరకు యోగా ఎక్సర్సైజ్ చేసినట్లుగా ధ్యానిస్తా ఉన్నారు. ధ్యానం. 48వ కీర్తన 9వ శరణం చూడండి. 48వ కీర్తన 9వ శరణం చదవండి. దేవా, నేను నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. చాలండి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ఏం చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం ప్రభా. దేవుని ఆలయంలో మనం ఏం చేయాలంటే ఆయన కృపను ఏం చేయాలి, మనము ధ్యానించాలి. ముసలం ముచ్చట్లు, చీర మ్యాచింగ్లు, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్, రాజకీయ విషయాలు, లోక విషయాలు, ఇవన్నీ కూడా దేవుని మందిలో మనం ఏం చేయకూడదు, తగవ మనకని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. దేవుని సందుకొచ్చి దేవుని కృపను మాత్రమే మనం ఏం చేయాలి, ధ్యానించాలి. అందుకే మరి కీర్తనకాడు అంటాడు, దేవుని కృపను ధ్యానించిన మనము మళ్ళా ఏం చేయాలంటే ఆ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు ఉండాలి. మనం ఏం చేయాలండి, ఆయన కృపతో పాటు ఆయనకు ప్రార్థన చేసేవారు ఉండాలి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ చూడండి, 6వ వచనం. 18వ కీర్తన 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి
నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను. చాలండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. అంటే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవునికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలంటే. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరానికి వచ్చే ముందే మన ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అనాలోచనగా ఇష్టానుసారంగా ఇక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? ఏమండి? దేవుడు ఉన్నాడు. రెండోదిగా మనం ఏం చేయాలంటే మందిరంలో ఏం చేయాలంటే దేవుని కృపను ఏం చేయాలి? మనము ధ్యానించాలి. దేవుని కృపను ధ్యానించిన మనము మూడోదిగా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేసే వారికి ఉండాలి. ఎందుకంటే తన ఆలయములో ప్రార్థన త్వరగా దేవుడు అంటాడంట. అందరు గట్టిగా చెప్పండి. తన ఆలయములో ప్రార్థన దేవుడు అన్న ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడండి? మందిరంలోకి వచ్చేసిందండి. వచ్చి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తా ఉంది. ఆ కన్నీటి ప్రార్థన ఎవరన్నారయ్యా అంటే దేవుడు అన్నాడండి. ఎందుకంటే ఆమె సమస్య అందరికీ తెలుసు. పదే పదే అన్నాను వాక్యంలో జ్ఞాపం చేసుకుంటాం. ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడంటే 6 బిడ్డలను ఇచ్చాడండి. ముందు సమూయేలుని ఇచ్చాడు ప్రవక్తనే, తర్వాత 5 బిడ్డలను ఇచ్చాడు. 3 మగబిడ్డలు, 2 ఆడబిడ్డలని. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఆలయంలోకి వచ్చిన మనం టైం పాస్గా రాకూడదండి. మందిరం బాగుంది కదా, ఐటమ్స్ ఎవరెవరు ఏమిచ్చారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవి కాదు మనకు కావాల్సింది. మనం ధ్యానించే వారికి ఉండాలి, ఆయన సందులో ప్రార్థించే వారికి ఉండాలి. మన ప్రవర్తన ఎలాగుందో మన జాగ్రత్తగా, మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చిన మనము మళ్ళా 4వదిగా ఏం చేయాలంటే మనం దేవుని మందిరం ఒట్టిశీలతో రాకూడదంటే. నా మాటలకు సొంత మాటలు కాదు. ఈ మాట ఒకవేళ మీకు బాధగా ఉండొచ్చు. ఏంటి పాస్టర్ గారు వెళ్ళిన వాక్యం చెప్పారనుకోవచ్చు. మీరు దేవుని వాక్యమే చెప్తున్నాడు. అసలు మందిరానికి వచ్చేటప్పుడు ఎలాగుండాలో ఈ రోజు మన ప్రసంగం అండి. దేవుని మందిరానికి వచ్చే మనము ఎలాగుండాలి ఇవాళ మన ప్రసంగ అంశం. మందిరానికి వచ్చిన మనము ఎలాగుండాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది ఆయన కృపను ధ్యానించాలి. మూడోది ఆయన సన్నిధిలోనే మనం ఏం చేయాలి? ఆయన ఆలయంలో ప్రార్థించాలన్నావలే. 4వది ఏంటంటే ఒట్టిశీలతో కనబడకూడదంట. మందిరంలో రిక్తహస్తాలతో దేవుని సన్నిధికి మనం రాకూడదంట. మనకి ఏముంటే అది, మనకు దేవుడు ఏమిస్తే అది ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 17వ వచనమండి. మరొకరు చదవకండి. ఇంకా 16వ అధ్యాయము 17వ వచనం. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. చాలండి. ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే మోషే చేత దేవుడు ఆ మందిరానికి వచ్చేటప్పుడు ఎలాగుండాలో, ఎలా రావాలో దేవుడు చెప్పాడండి. ఎలా రావాలని చెప్తా ఉన్నారు? వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు కూడా ఏం చేయాలంటే తన శక్తి కొల దేవునికి ఇవ్వాలంట. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇచ్చిన ఎవరు చెడిపోలేదు, దేవునికి ఇవ్వకుండా ఎవరో దీవించబడలేదు. అందుకని మనం ఒట్టిశీలతో రాకుండా దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం శక్తి కొలది దేవునికి మనం ఇచ్చేవారికి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. 5వదిగా దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే వాయిద్యాలతో, స్తుతులతో అన్ని రకాలుగా దేవుని ఏం చేయాలంటే 150వ కీర్తన 1వ శరణం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆయన స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావాన్ని బట్టి
దేవునికి స్తోత్రం. సితారాతో, స్వరమండలాలతో ఒక రాయబడిందండి. వాయిద్యాలతో దేవుని మనం ఏం చేయాలంటండి, సప్పట్లతో. మన స్వరం బాగోపోయినా కానీ, ఎలాగున్నా దేవుడు మనల్ని పోషిస్తలేదా? ఆరోగ్యంగా లేకపోయినా, అవిటివారుగా ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, మరి మనకున్న సమస్యలుగా ఉన్నా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? అందరికి ఇచ్చినట్టుగా గాలి ఇవ్వట్లేదా? అందరు చూసినట్టుగా దేవుడు తన కృప చూపిస్తలేదా? అందుకే నా స్వరం బాగోలేదండి, నేను ఎలాగండి అని వంకలు చెప్పేవారుగా కాకుండా, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడిని మనం ఏం చేయాలంటే స్తుతించేవారిగా ఉండాలి. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరంలో మరి కనీసం మందిరం దగ్గరికి వస్తే చాలండి, ఎంతో ఆశీర్వాదం అండి. అంటాడు 84వ కీర్తన 10వ వచనం అంటాడు, ఆసాపు కుమారులు భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరపు ద్వారం ఉన్నది ఉండడం నాకు ఎంతో. ఇక్కడ ఈ స్థలంలో ఎక్కడున్నా మనకు ఆశీర్వాదం. కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు, అది కూడా ఆశీర్వాదమే. దేవుని మందిరములో, దేవుని మందిరం ద్వారం ఉన్నది ఉండడం కూడా నాకు ఎంతో. చూడండి, జకర్యా ఎలిజబెత్తులు వారు వృద్ధులైనా కానీ వారు ఎక్కడున్నారంటే దేవుని యొక్క మందిరంలో ఏం చేస్తారంటే ప్రార్థనా ధూపం వేస్తా ఉన్నారు. వృద్ధులైనా కానీ ధూపం వేస్తున్నారండి. కొంతమంది వృద్ధులు ముసలం అయిపోయాం కదా, ఇంకెందుకులే బాబా అంటా ఉంటారు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 9. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్లి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండే. దేవునికి స్తోత్రం. చూడండి, జకర్యా ఎలిజబెత్తులు, జకర్యా మరి దేవుని మందిరంలో ఏం చేస్తానంటే ప్రార్థనా ధూపం వేస్తా ఉన్నానండి. ఈ మందిరంలో సేవకులైనా సంఘస్థులమైనా ఎవరమైనా అందరం ఏం చేయాలంటే ప్రార్థనా ధూపం ఎక్కువగా వేయాలండి. అందుకే మన ఆల్రెడీ ప్రార్థన, అంత వర్షం వచ్చినా కానీ ప్రార్థన మనం ఏం చేసాం, ఇక్కడ ఎంతో భారంగా ప్రార్థన చేశాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరానికి వచ్చిన మనము ప్రార్థనవే కాకుండా మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని మనం ఏం చేయాలి, ఆరాధన చేసే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలండి. ఇక్కడ ఆరాధన చేయాలండి ప్రార్థనతో పాటు. అంతే కదండి, దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే అనాలోచనగా ఉండకోకుండా మన హృదయమంతా కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే కుమ్మరించాలండి. హృదయమంతా కుమ్మరించాలి. ఇక్కడ సగం సగం భక్తి, ఆపా భక్తి కదండి. ఈ అన్న అందరూ కూడా శిలోహ మందిరంలో బయట గిరగరా తిరుగుతూ ఉన్నారు. ఆ కొట్లు కాడ, షాపింగ్ కాడ, ఇలాగా. ఆ అన్న అయితే దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే తన హృదయం అంతా ఏం చేస్తూ కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము, క్షమించండి, మొదటి అధ్యాయము 9వ వచనం. 1వ సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకే క్షౌరపు కత్తి అన్నటికీ రానీక, వాడు బ్రతుకు దినములంటే నేను వారిని యెహోవానకు నీకు అప్పగించనని మృక్కుబడి చేసుకును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అన్న దేవుని మందిరం ఎలా ప్రార్థన చేస్తుందంటే తన హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో ఏం చేసింది, కుమ్మరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే దేవుడు తన ఆశను ఏం చేశాడు, దేవుడు తీర్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని మందిరంకి వచ్చిన మనం ఏం చేయాలంటే మనం ఖాళీగా ఉండకూడదు. మన సమస్యలు ఏమని చెప్పుకోవాలి దేవునికండి. ఎవరు చెప్పుకోవాలండి? పాస్టర్ గారికా, సంఘ పెద్దలకా, ఇరుగు పొరుగు వారికా, నాయకులకా? ఎవరు చెప్పుకోవాలి ఎక్కువ చెప్పండి? మందులు రాగానే మోకాళ్ళ మీద ఉండి, లేకపోతే అవకాశం నిలబడైనా
మీరు ఏ విధంగా అయినా ప్రార్థన చేసుకుని మన సమస్య అంతా ప్రభు చెప్పుకోవాలంటాడు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనమండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాకు మనసు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపాలని సాటింపగా యోధావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందుడైనావు, రాజ్యములవాడవు నీవే, నువ్వు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదిరించడానికి ఎవరికే బలము సాలదు. నీ జిల్లా ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి నిన్ను శాశ్వతముగా నిచ్చిన మాధుడు నీవే. వారందరూ నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకే వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదని అనుకుని నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించి నీ పేరు ఈ మందిరముకు పెట్టబడిను కదా. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు సమస్య వచ్చినప్పుడు తన సమస్య అంతా మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి చెప్తా ఉన్నాడు. మందిరం అంటే ఏదో చాలా బాగా కట్టేసాం మందిరం, పెద్ద మందిరం, అలాగా ఎలాగ గొప్పలు చెప్పుకోవడానికి కాదండి ఇది. ఇలా నేను కట్టాను, నేను ఇచ్చాను, ఇలాగా మనం పొగుడుకునేది కాదండి ఇది. మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడున్నాడని మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ, ఆయన కృపను ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఏమండి ఆయన సన్నిధిలో మరి ధూపం వేయిస్తూ మనం ఏం చేయాలంటే మన సమస్యలన్నీ కూడా దేవునికి ఏం చేయాలి? మనము చెప్పుకోవడానికండి. యెహోషాపాతు రాజున మామూలు వ్యక్తి కాదండి. ఈ రాజుగారు యోధా రాజ్యం మీదకి వెంటనే మనసునే దేవుని యొద్ద ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు. ఆ ప్రార్థన బట్టి యుద్ధం చేయకుండానే విజయాన్ని పొందేశారు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తా ఉంది, ఒక త్రోవ నీ మీదకి వచ్చేవారు 7 త్రోవలు ఏం చేస్తారో పారిపోతారు. మనం ప్రభు సందులో ప్రార్థన చేస్తే చాలండి. దేవుని మందిరం అంటే పరిశుద్ధమైన స్థలం ఇది. ఈ పరిశుద్ధమైన స్థలము మనం చాలా పరిశుద్ధంగా కాపాడుకుంటూ మనం కూడా ఏం చేయాలంటే ప్రభు పరిశుద్ధమైన స్థలంలోని మన సమస్య అంతా చెప్పుకోవాలండి. అమ్మా నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, అయ్యా నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, మన బ్రతుకులో ఏ సమస్య ఉందో మనం ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? మందిరంలోకి వచ్చి మనం దేవునికి చెప్పుకోవాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ రాజే దేవుని మందిరానికి వచ్చి తన బాధ అంతా చెప్పుకున్నాడండి. అంటే మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే మన సమస్యలన్నీ కూడా ప్రభు చెప్పుకుంటే దేవుడే ఇక్కడ ఈ మందిరంలో పరిష్కారం చేస్తాడు. నమ్మితే గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళి ఆయన వాక్యం బోధించలేదా? ప్రార్థన చేయలేదా? ఆయన సిలువుకు అప్పగించబడే ముందు ఆయన మందిరంలోకి వచ్చి ఆ మందిరం చిరాగ్గా ఉంటే వాళ్ళందరినీ గద్దించి ఆ శుభ్రాన్ని మందిరాన్ని బాగు చేయలేదా? చాలా మంది మందిరమే కాదండి, మందిరం ముఖ్యం కాదంటూ ఉంటారు. మందిరం ముఖ్యం కాకపోతే యేసయ్య అంతగా ఎందుకు చేస్తాడు? ఈ వృధమైన దేవాలయంతో పాటు సమాజం కూడా చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే ఈ మందిరానికి వచ్చిన మనము అనేక మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూసి సంతోషించాలంట. అని సంతోషించాలి. కానీ అలాగే ఎలాగ అసూయ పడకూడదు అంటండి, లేదా అలాగే ఎలాగ అనుకోకూడదు, ఇంకా సంతోషించాలంట. 122వ కీర్తన మొదటి చరణం చూడండి. ఇక్కడ కీర్తన కూడా ఎంత సంతోషపడిపోతున్నాడో. 122వ కీర్తన మొదటి చరణం, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను?
సంతోషం. మందిరానికి జనం వస్తా ఉంటే ఓ సంతోషం పెరిగిపోవాలి. అయ్యో నా గ్రామంలో ఇంతమంది దేవుని ఆరాధిస్తా ఉన్నారా, ఇంకా మిగతా వారు కూడా రావాలి, వాళ్ళు కూడా మందిరంలో ఉండాలని వాళ్ళని బట్టి వచ్చిన వారిని బట్టి ఇంకా మన సంతోషం ఇంకెక్కువైపోవాలంటండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా మందిరానికి వెళదామని జనులు అన్నప్పుడు నేనేం చేశాను, ఎంతో సంతోషించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ మందిరంలోకి వచ్చిన మనం ఏం చేయాలంటే ఇంకా మందిరాలు మార్చకూడదండి. ఇంకా మందిరంలో ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. మనం కొంతమంది దూకుతూ ఉంటారు, అలాగ మనం చేయకూడదండి. ఒక తల్లి సంఘం ఉందా మనకి, చేనికి గట్టు ఏమండి, కుటుంబానికి ఏం గుట్టు, ఆ ప్రశ్న ఏమండి. ఇలాగా కొన్ని ఎలాగున్నాయో అలాగే సంఘానికి కూడా ఏముంది, కట్టు ఉందండి. కట్టు కట్టు అంటే అర్థం ఏంటంటే ఒక క్రమం ఉంది సంఘానికి. మన సంఘంలో ఏదైనా సమస్య ఏదైనా ఉందో, నీకు ఏదైనా లోటు వచ్చిందనుకో, సంఘ పెద్దలకో సేవకులకో చెప్పుకొని దాన్ని మనం పరిష్కరించుకోవాలి. కానీ వేరే వేరే విధంగా మనం ఏం చేయకూడదంటే దేవునికి ఆయాసం పెట్టవద్దు కూడా. ఎందుకంటే ఈ సంఘం ఎవరిదంటే, ఎవరు చెప్పండి, ఈ సంఘం ఎవరిదండి, ఎవరిది సంఘం? సంఘం ఎవరు? దేవుడిదండి సంఘం. ఎవరిదండి సంఘం? దేవుంది. పెద్దయ్య గారు ఉన్నారు, నడిపించి వెళ్ళిపోయారు. పాత సంఘ పెద్దలు ఉన్నారు, కొత్త సంఘ పెద్దలు వచ్చారు, మళ్ళీ ఇంకో సంఘ పెద్దలు అవ్వచ్చు, తర్వాత బాబురావు వచ్చు, ఇంకో అలాగా ఈ సేవ జరుగుతుంది. కానీ సంఘం ఎప్పుడు ఎవరు చెప్పండి అయింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఉందన్నమాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఈ యావత మందన గూర్చియు మిమ్మల్ని గూర్చి ఇక్కడ రాయబడింది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మనందరిని ఎవరు సంపాదించుకున్నారు చెప్పండి? దేవుడు అండి. తన రక్తం ఇచ్చాడు, స్వరక్తం ఇచ్చాడండి. అందుకనే పాస్టర్ గారి పేర్లు పెట్టి సంఘాలు ఎడగొట్టకండి. కలవరి సతీష్ గారి సంఘం, ఓసన్నా సంఘం, లోదరన్ సంఘం, బైబిల్ మిషన్ సంఘం అని ఇలాగా నోటు మాట్లాడుతున్నాం. కానీ ఆ సంఘం ఎవరిదంటే దేవుడిదండి. బైబిల్ ఏముందండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఇది దేవుడిది సంఘం. నేనుంటాను, తర్వాత ఇంకొకరు రావచ్చు, మా అబ్బాయి రావచ్చు, లేకపోతే తర్వాత ఇంకోళ్ళు రావచ్చు. కానీ ఈ సంఘం మాత్రం ఎవరు చెప్పండి? దేవుడిది అంతే. దేవునికి స్తోత్ర. ఆ విషయంతో ఉండాలి. కానీ స్వార్థంగా మనం వేరే భావంగా ఈ సంఘం రకరకాలుగా ఉంటే దేవుడు క్షమించడండి. చూడండి, బైబిల్లో ఏమని చూడండి, ఒకసారి ఆ మాట చదవండి. బైబిల్ నుంచి మాట చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. చూద్దాం ఒకసారి ఆ మాట చదవండి. మన సంఘంలో మనం ఏం చేయాలంటే నాటబడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 92వ కీర్తన 13వ శరణం అండి. చూడండి, ఇక్కడ 92వ కీర్తన 13వ శరణంలో ఉందండి, యెహోవా మందిరములో నాటబడిన వారై. ఎవరైతే దేవుని మందిరంలో తల్లి సంఘంలో అలాగా ఒకే చాట నాటబడతారో వాళ్ళు ఏమవుతారంటండి? ఏమైనా చెట్టు పెరిగిందండి, దాన్ని నరికేసి ఇంకో చోట వేస్తే అది మాకు కాయలు కాస్తుందా? ఉన్న చెట్టుగాడే మనం దాన్ని ఎరివేసి దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అది ఇంకా ఫలిస్తుందండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ మనసుతో ఉంటారండి. అందుకే వాళ్ళ జీవితాలు కూడా గలిబిలి కలవరాలుగా అయిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా యెహోవా మందిరంలో నాటబడిన వారిగా ఉంటేనే ఆశీర్వదించబడతా ఉందండి. మళ్ళా చదవండి అన్నమాట. 92వ కీర్తన 13వ శరణం అండి. యెహోవా మందిరములో నాటబడిన వారై. నాటబడిన వారు ఏమవుతారండి? వర్ధిల్లు ఎదురునుందండి. మనం ఎప్పుడు కూడా తల్లి సంఘంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? నాటబడే ఉండాలండి. అప్పుడే మనం ఏమవుతాము? వర్ధిల్లుతామండి. నా మాటలు కాదు, బైబిల్లో మాట్లాడండి. ఒకవేళ నీకు ఏదైనా బాధ కలిగింది, ఇంత జన సమూహం మీద ఒక్కోసారి బై మిస్టేక్ జరిగిపోద్ది. ఒక కుటుంబంలోనే
ఎవరి పెత్తనాలు ఆడే, ఎవరి మాటలు ఆడే, ఎవరి మొఖాలు తిప్పుకున్న వాళ్ళు ఉంటున్నాయండి చిన్న కుటుంబంలోనే. ఇంత పెద్ద కుటుంబంలో ఏ లోటు రాదని ఎవరో చెప్పలేమండి. దైవజనుడిగా నాలో రావచ్చు, సంఘ పెద్దలు రావచ్చు, సంఘస్థలో రావచ్చు. దాన్ని బట్టి ఎవరికాళ్ళే ఏదో భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఆ సమస్యను ఏం చేయాలంటే మనము పరిష్కరించుకుని మళ్ళీ సంతోషంగా ఆ తల్లి సంఘంలోనే వర్ధిల్లితే, అలా నాటబడితే వర్ధిల్తామని వాక్యం చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మందిరంలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని కనుదృష్టి కూడా అప్పుడే మన మీద ఉంటుంది అంటాడు. మందిరంలో ఉంటేనే దేవుని కనుదృష్టి ఉంటుంది అంటాడు. చూడండి, బైబిల్లో మాట ఉంది, ఏం చేస్తాను నేను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. అయ్యా, నీ తండ్రి అలా దావీదు నువ్వు అలా దీవిస్తే నీ సంతతిని బ్లెస్ చేసేస్తాను. అయితే నా పేరు పెట్టబడిన ఈ మందిరంలో మాత్రం నువ్వేం చేయాలంటే నిత్యము ఉండాలి. అలా నిత్యము నీవు ఉంటే నేనేం చేస్తానంటే నేను పరిశుద్ధపరిచి నీ మీద నా దృష్టి ఉంచుతాను, నా చెవులు కూడా నీ ప్రార్థన వైపు ఉంచుతాను. మన మందిరంలోనే మనం ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తామో దేవుని దృష్టి ఏం చేద్దాం మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. సుంకరి అలా తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఎవరిదో దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన అన్నాడండి. పరిశీడు చేశాడు ప్రార్థన, కానీ ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? వినలే. అందుకని మందులోకి వచ్చిన మనం ఏం చేయాలంటే తగ్గించుకుని గడగల్లాడి, దావీదు అంతరాజు అయినా కానీ దేవుని మందులో ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళేసి, దేవా ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడని, నా కుటుంబం మందిరంలో ఎప్పుడు కూడా గడగల్లాడుతూ ఉండాలండి, తగ్గింపుగా ఉండాలండి, దేవుడు నాడే భయంతో ఉండాలండి. దేవునికి స్తోత్ర. చూడండి, ఆఖరిగా మాట చెప్పి ముగిస్తాను. మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే మరి మందిరంలో ఉన్న వస్తువులను ఏం చేయాలంటే మన సొంతంగా వాడుకోకూడదండి. ఇవన్నీ ఎవరికి చెప్పండి? ఇవన్నీ మనం ఇచ్చేసాం, మీయే ఒకప్పుడు, కానీ మీరు ఎవరికి ఇచ్చేశారు? దేవుడికి ఇచ్చేశారు. ఇప్పుడు మనం కూడా చూడండి, కొన్ని వస్తువులు ఎవరికైనా ఇచ్చేస్తాం, మళ్ళీ నాదని వెళ్ళి మనం అడుగుతాం ఎవరినన్నా? ఇచ్చేసిన తర్వాత అడగం. అలాగే మనం దేవునికి ఇచ్చేసాం, ఇంకా ఒకవేళ మీరు ఇచ్చారన్న పేరుందేమో కానీ అందుకని ఏ పేన మీద ఏ వస్తువు మీద ఎవరి పేరు ఏం చేయలేదు, రాయించలేదండి. అలా మీరు కూడా ఏం చేశారు? రాయమని అడగలేదండి. ఒకసారి గట్టిగా వెళ్ళలో చెప్పండి. కొంతమంది పేన మీద పేర్లు రాంతూ ఉంటారు. ఆ పేరు కలపడాలని పేన ఏనెవరండి? ఎందుకంటే జనానికి ఏం కనపడాలి? పేరు కనపడాలి. పేరు కనపడాలంటే ఏం చేయకూడదు? పేన వేయకూడదు. అలాగే ఎవరి పేరు కూడా ఒకవేళ ఎవరెవరు ఇచ్చారో బుక్లో ఉంటుంది కానీ రిజిస్టర్లో ఉంటుంది కానీ ఎవరి పేరు ఎవరు కూడా పేర్లు రాయకుండా ఇచ్చారు. అందరు గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఇదంతా ఎవరి అంటే ఎవరు ఇచ్చిన ఏ వస్తువు ఎవరు ఇచ్చినా ఎవరి చెప్పండి? ఇవి దేవుడి. అంతే. ఆ దేవునికి ఇచ్చిన ఆ వస్తువులు మనం ఏం చేయాలంటే చెడు కార్యాలకి, మన సొంత కార్యాలకి మనం ఏం చేయకూడదు, వాడకూడదు. నమ్మండి, మందిరంలో ఏది కూడా మా ఇంటికి ఇప్పుడు వచ్చి నేను పట్టుకెళ్ళలేదండి. మా ఇంటికి వాడుకోలేదు నేను. ఎందుకంటే ఒకవేళ అవసరమైతే వేస్ట్గా ఉంటే అప్పుడు ఆలోచించాము తప్ప మందిరానికి ఉపయోగపడేది ఏది తీసుకోలేదండి. ఒకవేళ తీసుకున్న మందిరానికే ఉపయోగించాము తప్ప నా స్వసత్వంగా ఇప్పుడు నాకు భయము. ఎందుకంటే ఇది దేవుని సొమ్ము, ఇది దేవుని సొమ్ముని మన సొంతంగా ఏది కూడా వాడుకోకూడదండి. చాలా భయపడతాను నేను. ఎందుకంటే దేవుడు వాక్యం చదువుతున్నాం, అలా వాడినోళ్ళు తన స్వార్థంగా ఉన్న వాళ్ళు ఏమైపోయారో బైబిల్లో చూస్తున్నాం. అందుకని అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి నాకు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగార పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగాలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి.
వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవాస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయిచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతని మనసందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకునుచుండెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ బెల్షస్సర్ అనే రాజు యెరూషలేము దేవాలయంలో తన తండ్రి నెబుకద్నెజర్ రాజు తీసుకొచ్చినటువంటి వస్తువుల్ని తీసుకెళ్లి అక్కడ 1000 మందితో పార్టీ ఉందంట. ఆ పార్టీలో ఆ బంగారు పాత్రలోంచి, ఆ యొక్క విలువైన పాత్రలోంచి ద్రాక్షరసం పోసి రాయితోటి, మట్టితోటి, కర్రతో చేసినటువంటి దేవతలను స్తుతిస్తూ తాగుతానన్నట్టు. అంటే దేవుని మందిరాన్ని అపవిత్రమైన వాటికి ఏం చేస్తున్నాడు? వాడుతూ ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకుంటాడా? చివరికి ఏం తెలుసా? చివరికి ఏం తెలిసింది తెలుసా? మెనే టేకిల్ పార్షన్, ఒక మానవాస్తంతో రాత రాసింది. ఇదిగో రాజు, నేను దేవుడు లెక్క చూపించాడు. ఆ లెక్కలో నువ్వేమైపోయావు? తక్కువగా కనపడ్డావు. ఈ రాత్రే పార్సీకులు వచ్చి ఏం చేస్తారో, నీ శత్రువులు వచ్చి నిన్ను లేపారు. నీ రాజ్యం తీసిపో, నీ రాజ్యం పోద్ది. ఇంకా ఆ రాత్రే తన ప్రాణం పోయిందంతే. చూడండి 5వ వచనం. ఆ గడియలోనే మానపు హస్తపు వేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక రాత వ్రాయిస్తున్నట్టుండేను. రాజు హస్తం వ్రాయట చూడగా అతని ముఖం వికారమాయెను. అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగల వణుకుచూ కొట్టుకునుచుండెను. చూసారండి, ఎవరు కూడా దర్శనం చెప్పలేకపోతే దానియేలు మరి చివరికి ఆ దర్శనం చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దామా? చూద్దాం, దయచేసి ఆ మాటను చదువుదాం. 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానాలు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావం రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరును ఇచ్చాను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరునే వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునే వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునే వారిని హెచ్చించెను, ఎవరిని వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరమబడి పశు వంటి మనసు గలవాడాయను. మహోన్నతకు దేవుడు మానవుల రాజ్యములు ఏలుసు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువలే గడ్డి మేసు ఆకాశ మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. బెల్షస్సరు అతని కుమారుడుగా నీవు ఈ సంగతి ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణాల్లో ద్రాక్షరసం పోసి త్రాగలని వాటిని తెచ్చుకుని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటి చేత చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గాలను ఏ దేవుని వశము ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ పార్షన్. ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోసగా నువ్వు తక్కువగా కనబడదివి. పేరెన్ననగా నీ రాజ్యము నీ ఎదురు విభాగింపబడి మాదీయులకు, పారసీకులకు ఇయ్యబడెను. బెల్షస్సరు రాజ్ఞిగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారు హారం వేసి ప్రభుత్వం చెట్లో
అతని 3వ అధికారిగా సాటినిచ్చిరి. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయేను. ఆ రాత్రి అయిపోయాడు అంతే. దేవుని యొక్క మందిర ఉపకరణాలు అపవిత్రం చేసినందుకు ఇంకా దేవుడు ఎందుకు మనల్ని క్షమిస్తున్నాడు? ఇంకా మనం ఇది కృపాకాలం కాబట్టి జరిగింది జరిగిపోయింది, అయింది అయిపోయింది. ఇక నుంచి అయినా ఈ దేవుని మందిరంలో కలిసి గట్టి కూడా మనం ఏం చేయకూడదు, సింస కూడా మనం ఏం చేయకూడదు, మన సొంతంగా వాడుకోకూడదు. అవసరమైతే మన ఇంటికాడ తెచ్చి ఇక్కడ చేసినా పర్లేదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం మన ఇళ్ళకి ఏమీ కూడా పట్టుకెళ్ళకూడదు. అందరూ సార్ గట్టిగలలో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని మందిరంలో వచ్చిన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలయంలోకి వచ్చిన మనము ఆయన్ని ఎక్కువ ధ్యానించుకోవాలి. ఆయన సందులో ప్రార్థనా దూపం వేసేయాలి అన్నవాళ్ళే, హిజ్కియా రాజు వలె. అంతేకాదండి, ఆయన సందులో ఆరాధన చేసేవారిగా ఉండాలి. వాయిద్యాలతో ఆయన నామాన్ని కనపరిచేవారిగా, మనకి తలాంతో ఆయన కనపరిచేవారిగా ఉండాలి. ఆ మందిరంలో జనులు వస్తూ ఉంటే ఇంకా సంతోషించి ఇంకా ప్రార్థించేవారిగా ఉండాలి. అనేక మందిని నడిపించేవారు ఉండాలి. మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కందృష్టి మన మీద, మన ప్రార్థన వైపు చెవులు ఉన్నాయని మనం నమ్మి ఇంకా విశ్వాసంతో ఇంకా ఆయన గణపరచాలి. మన సమస్యలని ఆ యెహోషువాపాతు రాజు వలె దేవుని మందిరంలో చెప్పుకోవాలి. అంతేకాదు దేవుని మందిరానికి ఒడిసిలతో కాకుండా మనకున్నదాన్ని కూడా దేవునికి మనం సమర్పించేవారు ఉండాలి. అంతేకాకుండా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు ఏం చేయాలి, కాపాడుకోవాలి. పాస్టర్ గారు సంఘపతులే కదా, అందరం కూడా బాధ్యత తీసుకోవాలండి. ప్రతి మీటింగ్ అవగానే మనం వెళ్ళిపోతూ ఉంటాం చాలా మంది అండి. చక్కగా కుర్చీలు చక్కగా ఆర్డర్లు మళ్ళా వేసేసి నీట్గా చేసేసి అన్ని చక్కబెట్టి వెళ్తే ఎంత ఆశీర్వాదం అండి. దేవుని పరిసర చేస్తే ఎంత దీవెనండి. ఎందుకంటే ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే పరిసర చేయడంలో ఉందండి ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. అసలు పొద్దున వంట చేయడానికి చాలా తక్కువ మంది వచ్చారండి. మైక్ లేదు కాబట్టి రాలేదని అంటే నేను చెప్పలేను, కానీ బలాలను తీసుకుని మనము దేవుని పరిసర చేసేవారు ఉండాలండి. అందరం కూరగాయలు కోయడమని, ఆ పాతలు తోమడమని, ఆ వంటకి సహకరించడం అని మనం ఎవరికి వాళ్ళే చేస్తే అది పెద్ద ఎవరికి భారము ఉండదు. బైబిల్ చెప్తా ఉంది ఆయన పరిసర చేయాలండి. ఏదో ఆ టైంని మనం వచ్చితే మనకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? మనకి మన చేను వేసామంటే ఆ చేను జాగ్రత్తగా చూసుకుంటేనే కదా పంట వస్తుంది. అలాగే దేవుని సందులో కూడా మనం ఆ పరిసర చేస్తేనే ఆశీర్వాదం వస్తుందండి. ఓ ప్రార్థన ఒకటి చేస్తే సరిపోద్దా? అందుకే మదర్ తెరిసా అంటది, ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న. అందరూ ప్రార్థన చేస్తున్నాం, మరి పరిసర ఎవరు చేస్తారు? దేవాదేవుడే పేతురు యొక్క కాళ్ళు ఏం చేశాడు? ఆయన కడిగాడు. ప్రభువా నువ్వు దేవుడువు, నేనేమో నీ శిష్యుణ్ణి. పేతురు నేను ఎలా చేశాను, నువ్వు కూడా అలాగా పరిచారం చేయడానికి వచ్చాను, కానీ పరిచారం చేయించుకోవడానికి నేను అందరము పరిచారం చేయాలండి. ఇక్కడ ఏ భేదం లేదండి. అందరూ ప్రభు దగ్గర ఒక్కటే. దేవునికి స్తోత్ర. నేను మీతో పాటు పాస్టర్ గారిని కదని నేను ప్రత్యేకంగా నేనేం కాదండి, మీతో పాటు నేను కూడా కలిసి భోజనం చేస్తున్నాం. మనందరం ఒకటే, మనందరం దేవుని పరిచయం చేయాలి. ఏదో సాటాలి. ఒకవేళ నువ్వు రావడానికి వీలు లేదనుకో, నీ పని చేసేవాడు చోట సువార్త చెప్పు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సువార్త చెప్పు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ సువార్త చెప్పు. నువ్వు ఏదో విధంగా దేవుని సువార్త చెప్పు. ఆ నెలలో మొదటి సోమవారం ఒక్కటే సువార్త కాదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని సువార్త ఏం చేయాలి మనము. అందుకే రాజకీయ మాటలో, లోకం మాటలో, ఆడు ఎలాగండే, ఈవిడు ఎలాగండే, ఆడు ఎలాగండే, ఈడు ఎలాగండే, ఇది లేనిపోని మాటల. అందుకని పౌలు అంటాడు తిమోతితోటి, పరులు పాపములో పాలు పొందకున్నట్లు ఎవరి మీద హస్తనిక్షేపణ చేయకయ్యా, ఇప్పుడు నా పాపాలు ఎక్కువైపోయి నీకు చాలంటాడు. ఇంకా మనం నోటి మాటతో ఇంకా పాపాలు ఎక్కువ తెచ్చుకున్నాం మన కుటుంబం మీదకి, మన మీదకి. ఎక్కువ దేవుని సువార్తను ఖాళీగా ఉన్నప్పుడు ప్రచురపరచాలి. ఆయన సువార్త చెప్పిన వాళ్ళకి కాదండి, తెలంగాణకి, అన్యులకి. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, రైతు వచ్చి సూర్యదనా చిరుతోటలో కలుపు తీయాలి, 10 మంది కూలీలను తీసుకెళ్ళి తీయించు అన్నాడట. ఆవిడందంట, ఏండోయ్ ఒకసారి ఆగండి, ఇప్పుడు దాకా సూర్యదన గిరిదన అంటే పడ్డాను, కానీ నేను ఇంకా పడదాం, నా పేరు సువార్తమ్మని ఇట్టారు అయ్య గారు, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పిందంట. ఆ రైతనంట, ఆగే బాబా, మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా నాకు బాగా తెలుసా, మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనకు 2 కళ్ళే ఉన్నాయి, కానీ లోకానికి 100 కళ్ళు ఉన్నాయండి. మళ్ళీ ఎంతోమంది చూస్తూ ఉన్నారు. మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ విషయాలన్నీ నాకు తెలుసు అన్నాడు రైతు. ఆవిడందంట, ఏమో మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు, నేను మాత్రం మారిపోయినయ్యా, నన్ను పిలిస్తే సువార్తమని పిలవండి అని చెప్పాడంట. సర్లే అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన పనిలోకి వెళ్తా ఉంది, అందరూ ఒక రంగా పని చేస్తూ ఉంటే ఈ మాత్రం
చక్కగా దేవుని స్తుతించుకుంటూ పని చేస్తూ ఉంది. దూరంగా కూడా రైతు చూస్తా ఉన్నాడు. రైతు లేనప్పుడేమో ఒక రంగా చేస్తున్నారు, రైతు ఉన్నప్పుడేమో ఒక రంగా చేస్తా ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉండి చూస్తా ఉన్నాడు. రైతు లేకపోయినా రైతు దగ్గరున్నా కానీ ఒకే విధంగా ఆమె చేస్తా ఉంది పని. నాకు అర్థమైపోయింది, ఓహో నిజంగా ఈవిడే మారిపోయిందని గ్రహించాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఆమె నోటంట ఏలకొల్ల మాట రావట్లే, బూత్ మాటలు రావట్లే, సరసౌకులు రావట్లే, ఏమండి రకరకాల లోక మాటలు ఏమి రావట్లే. చాలా నిశ్వాసంగా దేవుని స్తుతించుకుంటూ ఎంతో పరిశుద్ధంగా మరి ఎక్కడ కూడా సాధారణ చోటు ఇవ్వకుండా జీవిస్తూ ఉంది. ఒకరోజు ఆ రైతు వచ్చి అంటున్నాడు, సువార్తమ్మ మీ పాస్టర్ గారినే మా కోసం ప్రార్థన చేయమని చెప్పి అన్నాడండి. ఏమన్నాడండి? ప్రార్థన చేయమని. వాళ్ళు ఎక్కువగా సోదరులు ఏమంటారు, ప్రార్థనని మనలాగా అనరు, ప్రార్థన చేయమని చెప్పి మీ పాస్టర్ గారిని. తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ రైతు కూడా వచ్చి దేవుని మందిరంలో మోకరించాడంట. దేవునికి స్తోత్ర. సువార్తమ్మ ఆయనకి సువార్త ఏం చెప్పలేదు, తన సాక్ష్యాన్ని బట్టి ఏం చేసిందంటే ఒక అన్యుడు రైతుని ఏం చేసింది, మార్చి మందిరానికి తీసుకొచ్చింది. నీవు నేను కూడా మన సాక్ష్యం కాపాడుకోవాలి, మన సువార్తను ప్రచురించే వారికి ఉండాలి. ఇది పౌరాకడ సాలస్యంగా ఉందండి అనుకుంటున్నాం, మనం చాలా సమీపంగా ఉందండి. ఆయన చెప్పిన సూచనలు జరుగుతున్నాయి. ఇంకా రక్షణ లేకుంటే రక్షణ పొందుకుందాం, బల్లో పాలు పంచుకుందాం, ప్రభు రాజ్యానికి వెళ్దాం. ఇది స్థిరమైనది కాదు, ఈ మందిరం కాదు అసలు మందిరం. ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో ఉంది నిత్య మందిరం. దేవునికి స్తోత్ర. ఆ నూతన యెరూషలేము మనం చేరుకోవాలంటే ఇంకా మనం అందరం కలిసి పరిపూర్ణ రక్షణలో పరిపూర్ణ భక్తుల ముందు సాగుదాం. దేవుడి వాక్మనకుల్లో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ఎవరికి వాళ్ళే. ప్రభువా నీ మందిరంలో ఎంత అయ్యా శక్తి ఉందా, ఎంత ప్రభావం ఉందా ప్రభువా, నీ సేవకుల ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడు తండ్రి. ఒక నిమిషం వరకు వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.